హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ అనమాట. డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి కంప్యూటర్ పేపర్ డిబిఎంఎస్ అనమాట. సో ఈ డిబిఎంఎస్ పేపర్లో నేను చాప్టర్ వైజ్గా చెప్తున్నాను. అంటే యూనిట్ మొత్తం మనకి 5 యూనిట్స్ ఉంటాయి కదా. సో యూనిట్ 1 నుంచి స్టార్ట్ చేసి యూనిట్ 5 వరకు నేను చెప్తాను. సో మీకు సిలబస్ మొత్తం కవర్ అయ్యేలాగా నేను చెప్తానమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ యూనిట్ ఏంటి, ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. మనకి యూనిట్ 1 ఏంటంటే ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు డేటా అండ్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈజ్ మెంట్ బై డేటా అండ్ వాట్ ఈజ్ మెంట్ బై ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ ఫర్ ఫస్ట్ యూనిట్. ఓకేనా. సో ఫస్ట్ యూనిట్ ఇది ఫస్ట్ టాపిక్. సో మనం లెట్స్ గో ద ఫస్ట్ టాపిక్, ఇంట్రడక్షన్ టు డేటా అండ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. అంటే మీకు డిబిఎంఎస్ డెఫినేషన్ చెప్పకుండానే డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాను అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఫస్ట్ మీకు డిబిఎంఎస్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెలియాలి అంటే మీకు ముందుగానే వాట్ ఈజ్ మెంట్ బై డేటా అండ్ వాట్ ఈజ్ మెంట్ బై ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసి ఉండాలి. సో అందుకనే సిలబస్లో కూడా మనకి ఫస్ట్ డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో తెలిసిన తర్వాతే మనకి డిబిఎంఎస్ అంటే ఏంటో చెప్తాడనమాట. సో అందుకని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏంటి డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి చెప్తున్నారు అని. సో ఎందుకు చెప్తున్నానో చెప్పాను కదా. ఏంటంటే ఫస్ట్ మీకు డేటా అంటే ఏంటో, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో ముందు తెలియాలన్నమాట. సో ఓకేనా. టాపిక్ మనకి డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఇంట్రడక్షన్ టు డేటా అండ్ ఇన్ఫర్మేషన్ కదా. సో ఈరోజు నేను డేటా అంటే ఏంటో, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో, అలానే వాటి యొక్క డిఫరెన్స్ కూడా నేను ఈరోజు కవర్ చేస్తాను. ఓకేనా. సో వాట్ ఈజ్ మెంట్ బై డేటా అంటే మీకు యాజువల్గా అంటే మీకు రియల్ లైఫ్లో డేటా అంటే ఏంటి, అసలు డేటా అంటే ఏంటి అంటే, సో మనం రియల్ వరల్డ్లో డేటాని ఎలా చెప్తాము అంటే సమ్ ఫొటోస్ని మనం డేటా అంటాం. ఓకే, ఫొటోస్ని మనం డేటా అంటాం. అలానే ఆల్ఫాబెటిక్స్ని, అలానే నంబర్స్ని, వీటన్నిటిని మనం డేటా అంటాం అనమాట. ఓకేనా. సో నంబర్స్ని, ఫొటోస్ని, వీడియోస్ని, ఆడియోస్ని, వీటన్నిటిని మనం డేటా అంటాము. ఓకే, వీడియోస్ని, ఆడియోస్ని, ఇలా ప్రతిదాన్ని. అంటే డేటా అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఫొటోస్ని మనం ఒక డేటా అంటే ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేయండి. మనం ఫొటోస్ని షేర్ చేసేటప్పుడు కూడా ఇంత డేటానే మీకు లిమిట్ ఉంది, 30 ఫొటోస్ మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేయగలరు అంటే ఏంటి, సమ్ డేటా అనమాట. ఫొటోస్ని మనం ఒక డేటా అంటాము. ఓకేనా. అలానే ఆల్ఫాబెటిక్స్ డేటా ఎలా అవుతుంది అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ అలా మనం ఒకసారి ఒక హాయ్ అని పెట్టామనుకోండి, అదొక డేటా అవుతుంది. మనం డేటాని స్టోర్ చేసుకుంటాం అంటే మనం మెసేజెస్ని స్టోర్ చేసుకుంటాం. అంటే ఆ మెసేజెస్ ఏంటవి, అవి ఆల్ఫాబెటిక్సే కదా. అంటే ఆ ఆల్ఫాబెటిక్స్ అన్ని ఒక డేటా అనమాట. సో ఆ డేటాని మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే. ఈ డిబిఎంఎస్లో డేటా అంటే ఏంటంటే ఫొటోస్, ఆల్ఫాబెటిక్స్, నంబర్స్, వీడియోస్, ఆడియోస్, ఇటువంటి డేటాని మనం స్టోర్ చేసుకుంటే దాన్నే మనం డేటా అంటారు. ఓకేనా. మీకు ఒక క్లారిటీ వచ్చిందా. డేటా అంటే అదేంటి, స్టోరింగ్స్ ఆఫ్ డేటా. What the data? The data is nothing but videos, audios, photos, alphabetics, characteristics, numbers, etc. etc. These are all the examples for a data. Okay. So what is the definition for data ante? So data is nothing but a collection of some raw facts. Here డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అన్నాడు. అసలు రా ఫ్యాక్ట్స్ అంటే ఏంటి అంటే ఏంటంటే ఇక్కడ రా అంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్. అంటే రా అంటే ఏం చెప్పాడు అంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ అన్నాడు. అంటే ఏంటి అంటే డేటా అంటే మనం ఏమన్నా ఫొటోస్ని, వీడియోస్ని, నంబర్స్ని, ఆల్ఫాబెటిక్స్ అంటున్నాము. బట్ ఇక్కడ ఏంటి, డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ సమ్ రా ఫ్యాక్ట్స్ అన్నాడు. అంటే రా ఫ్యాక్ట్స్ అంటే ఇట్ ఈస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ అన్నాడు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఫర్ సపోజ్ నేను నంబర్ ఈజ్ ఆల్సో డేటా కాబట్టి నేను 24 అని తీసుకున్నా, నంబర్ 24 అని తీసుకున్నాను. ఓకేనా. నంబర్ ఆల్రెడీ డేటా కాబట్టి అంటే ఇది ఈ 24 అంటే ఏంటి, నంబర్ అని తెలుసు. ఏంటి ఆ నంబర్ దేనికి చూపిస్తుంది, ఏజా లేకపోతే పర్సన్ యొక్క ఏజ్ అని చెప్పుకోవాలా, లేదంటే పర్సన్ యొక్క నంబర్ అని చెప్పుకోవాలా, రోల్ నంబర్ అని చెప్పాలా, ఏంటి
అనేది మనకు తెలీదు. జస్ట్ ఇట్ ఈజ్ ఏ డేటా. ఓన్లీ 24 అంటే డేటా మాత్రమే. ఆ డేటా ఏంటి, దేనికి సంబంధించింది అనేది తెలీదు. అందుకని ఇక్కడ డేటా అంటే ఏం చెప్పాడంటే డేటా ఈజ్ నథింగ్ బట్ ఈ కలెక్షన్ ఆఫ్ సమ్ రా ఫ్యాక్ట్స్ అన్నాడు. రా ఫ్యాక్ట్స్ అంటే రా అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ అనేది లేదు. అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థమైంది కదా. 24 అంటే ఏజ్ ఆఫ్ ది పర్సనా, 24 అనేది ఏజా, లేదంటే 24 అనేది లక్కీ నంబరా, లేదంటే 24 అనేది రోల్ నంబరా, లేదంటే ఏంటి 24 అనేది ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ రాలా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డేటా. ఓకేనా? సో మీకు క్లారిటీ వచ్చిందా? డేటా ఈజ్ నథింగ్ బట్ ది కలెక్షన్ ఆఫ్ సమ్ రా ఫ్యాక్ట్స్ అన్నాడు. ఓకే, అంటే ఏదో ఒక రా ఫ్యాక్ట్స్ అని. రా అంటే మీనింగ్లెస్ అని. ఓకేనా? ఏదో ఒక మీనింగ్లెస్ డేటా అని మనం డేటా అంటారు. అర్థమైందా? సో డెఫినేషన్ ఒకసారి నేను ఇక్కడ ఇంకా క్లియర్గా రాశాను. ఇది మీకు నోట్స్గా కూడా పనికొస్తుంది, అందుకని నేను ఇలా నోట్స్గా రాశాను. చూడండి, డేటా అంటే డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ సమ్ రా ఫ్యాక్ట్స్. ఓకే, రా ఫ్యాక్ట్స్ అంటే హియర్ రా మీన్స్ డేటా ఈజ్ నాట్ ప్రాసెస్డ్. డేటా ఈజ్ నాట్ ప్రాసెస్డ్. డేటా అనేది ప్రాసెస్ అవ్వాల. అంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రా. అంటే మీనింగ్ లేనిది దాన్ని మనం రా అంటారు. చూడండి, ఎగ్జాంపుల్ నేను రాశాను ఇక్కడ. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ చెప్పినట్టు 24 అంటే ఏంటో తెలీదు. దట్ ఇట్ ఈస్ ఎ డేటా. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ డేటా. బట్ దట్ డేటా కెనాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం డేటా అంటే ఇందాకేం చెప్పుకున్నాం, క్యారెక్టరిస్టిక్స్, నంబర్స్, ఫొటోస్, సింబల్స్, ఆడియోస్, వీడియోస్, వీటన్నిటిని మనం డేటా అనొచ్చు. అలానే మీకు రా ఫ్యాక్ట్స్ అంటే అర్థానికి మనం ఇక్కడ డేటా ఎగ్జాంపుల్ 24 అనుకోండి. 24 అనేది మీనింగ్ అనేది ఉండదు. అది ఏంటి, ఏజా, లేదంటే ఈ 24 అనేది ఏంటి, ఏజా, లేదంటే లక్కీ నంబరా, లేకపోతే రోల్ నంబరా, ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ లేదు. అంటే మీనింగ్ అనేది లేదు. ఒక మీనింగ్ లేదు కాబట్టి దాన్ని మనం డేటా అంటారు. ఓకే, అర్థమైందా? మనం డేటా అంటారు. ఓకేనా? సో వాట్ ఈస్ మేడ్ బై ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఒక క్లారిటీ వచ్చింది మీకు. అండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఇన్ఫర్మేషన్ అంటే నేమ్లోనే ఉంది. ఇన్ఫర్మేషన్ అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అని. అంటే ఏంటంటే డేటా అంటే ఇది సమ్ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అన్నారు. అంటే రా ఫ్యాక్ట్స్ అంటే మీనింగ్లెస్ అని. సో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ అంటే ఏమంటే ఇచ్చాడంటే ద ప్రాసెస్డ్ డేటా ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటి, డేటా ఈజ్ నాట్ ప్రాసెస్డ్ అవ్వని దాన్ని మనం డేటా అంటాం. బట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ద ప్రాసెస్డ్ డేటా, ప్రాసెస్ అయిపోయిన డేటాని మనం ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఒక డేటానే. బట్ ఆ డేటా ఏం డేటా అంటాం, ప్రాసెస్డ్ డేటా. ప్రాసెస్డ్ డేటా అంటే ఏంటంటే మీనింగ్లెస్కి మీనింగ్కి డిఫరెన్స్ చూడండి. మీనింగ్లెస్ని మనం డేటా అంటాము. మీనింగ్ఫుల్ని మనం ఇన్ఫర్మేషన్ అంటారు. అదే చూడు, ఇక్కడ అదే రాసాను చూడు. మీనింగ్ఫుల్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, మీనింగ్ఫుల్ ఉంటుంది. డేటా అంటే క్యారెక్టరిస్టిక్స్, వీడియోస్, ఆడియోస్, సింబల్స్, ఫొటోస్, నంబర్స్ ఇవన్నీ అనుకున్నాం. బట్ ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ప్రాసెస్డ్ డేటా. డేటా అనేది ప్రాసెస్డ్ అయ్యింది. అంటే చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఏజ్ 27 అన్నాను. డేటాకి మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, 24 అని తీసుకున్నాం. దట్ ఈస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్. బట్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి చూడండి, ఏజ్ 27 ఒక మీనింగ్ ఉంది. ఆ 27 ఏంటి అంటే ఏజ్ అని చెప్పడానికి ఒక మీనింగ్ఫుల్ ఉంది. సో 5 అని రాసాం అనుకోండి, అది మీనింగ్లెస్. దట్ ఈస్ డేటా. బట్ దట్ డేటా కెనాట్ హ్యావ్ ఎనీ మీనింగ్. బట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ చూడండి, 5th క్లాస్. ఫిఫ్త్ అనేది డేటా. బట్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్. బట్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి 5th క్లాస్. 5th అనేది ఏంటంటే క్లాస్. 5th అనేది ఒక క్లాస్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, 5 అనేది మీకు అర్థం కాదు, బట్ 5th క్లాస్ అంటే మీకు అర్థమవుతుంది కదా. సో అదనమాట డేటాకి ఇన్ఫర్మేషన్కి స్మాల్ డిఫరెన్స్. దట్ ఈస్ ద డేటా మీన్స్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డేటా. అండ్ వాట్ ఈస్ meant by ఇన్ఫర్మేషన్ మీన్స్ ఇట్ హ్యావ్ ఎ మీనింగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్ అంటే
ప్రాసెస్డ్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్, మీనింగ్ఫుల్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ఇది ఫ్రెండ్స్ డేటా అంటే ఇన్ఫర్మేషన్ అంటే, ఓకేనా. బట్ డేటా అన్న ఇన్ఫర్మేషన్ అన్న డేటాకి సంబంధించిందే. డేటా అంటే ఆ డేటా అనేది మీనింగ్లెస్ది, ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ఫుల్. ఓకే, క్లియర్. సో దిస్ ఈజ్ ద డేటా అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు డేటాకి ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, difference between data and information. What is the difference between data and information అంటే ఏంటంటే చూడండి, డేటా ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. డేటా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అని. బట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ మీనింగ్ఫుల్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ఫర్మేషన్. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? డేటా అంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్, బట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇట్ హ్యావ్ ఏ మీనింగ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి డేటా ఈజ్ ఇన్ ఎనీ ఫామ్ లైక్ నంబర్స్, వర్డ్స్, ఫొటోస్ ఎక్సెట్రా. డేటా అనేది ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు అనమాట. అది నంబర్స్ అయినా, వర్డ్స్ అయినా, ఫొటోస్ అయినా, వీడియోస్ అయినా, ఏదైనా అది ఒక డేటాగా మనం చూపిస్తాం. బట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి చూడండి, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా అన్నాడు. అంటే డేటా అనే కలెక్షన్. అంటే ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది, ఏజ్ అనేది ఒక డేటా, 32 అనేది ఒక డేటా, అంతేనా. ఏజ్ అనేది ఏంటి? ఒక డేటా. అంటే క్యారెక్టర్స్ నెంబర్ ఆఫ్ వర్డ్ అని కూడా అనొచ్చు కదా. ఏజ్ అనేది ఒక వర్డ్, 32 అనేది ఒక నంబరు. సో ఈ రెండు ఏమవుతాయి? డేటానే అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి? ఇన్ఫర్మేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటాని మనం ఇన్ఫర్మేషన్ అంటారు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, దెన్ థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే డేటా హ్యావింగ్ డస్ నాట్ హ్యావింగ్ మీనింగ్. ఓకే, సో చూసుకోండి, డేటా డస్ నాట్ హ్యావ్ మీనింగ్. డేటాకి మీనింగ్ అనేది ఉండదు, బట్ ఇన్ఫర్మేషన్ హ్యావ్ మీనింగ్. ఇన్ఫర్మేషన్కి మీనింగ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, దిస్ ఈస్ ద థర్డ్ డిఫరెన్స్ ఫర్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫోర్త్ డిఫరెన్స్ చూడండి, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మీద ఇది డిపెండ్ అవ్వదు, అంతే కదా. సో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా అనుకున్నాం. సో గ్రూప్ ఆఫ్ డేటా మీద డిపెండ్ అవ్వదు. 22నా, 44ఆ, లేకపోతే ఏజా, నేమా అనేది ఏదో ఒకటి, అది ఫోటోనా, ఆడియోనా, అది మాత్రమే డిపెండ్ అనేది అవ్వదన్నమాట. బట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇది ఇన్ఫర్మేషన్ అనేది డిపెండ్, డేటా అనేది ఏమన్నా డస్ నాట్ డిపెండెడ్. ఓకే, ఇది డిపెండెడ్ కానిది, ఇది డిపెండెడ్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద ఫోర్త్ డిఫరెన్స్ ఫర్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫిఫ్త్ డిఫరెన్స్ ఏంటంటే డేటా ఈజ్ నాట్ యూజింగ్ టు డెసిషన్ మేకింగ్. డేటా అనేది డెసిషన్ మేకింగ్ యూజ్ అవ్వదు, అంతే కదా. 44 ఏజా, రామానా ఏంటి అనేది తెలీదు. రామా అని తీసుకురావాలనుకోండి, రామా అనేది నేమ్. ఓకే, ఆ నేమ్ ఏంటి? మనిషి నేమా, లేకపోతే షాప్ నేమా, లేకపోతే ఇండస్ట్రీ నేమా, ఏంటి అనేది మనకి ఒక క్లారిటీ రాదు. అంటే ఏంటి? ఇట్ డస్ నాట్ హ్యావ్ టు డెసిషన్ మేకింగ్, ఇట్ డస్ నాట్ యూజింగ్ టు డెసిషన్ మేకింగ్. మనం డెసిషన్ని తీసుకోలేము, ఇది అని మనం చెప్పలేము అనమాట. బట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజ్డ్ టు డెసిషన్ మేకింగ్. ఏజ్ 25 అంటే 25 అనేది ఒక ఏజ్ అనమాట, అంటే ఒక పర్సన్ ఏజ్. నేమ్ రామా అన్నాం అనుకోండి, డ్రామా అదే పర్సన్ నేమ్ రామా అన్నాం అనుకోండి, రామా అనేది ఒక పర్సన్ నేము అని మాకు క్లారిటీ వస్తుంది, అదే డెసిషన్ మనం తీసుకోగలుగుతాం అనమాట. ఓకేనా, అండ్ సిక్స్త్ డిఫరెన్స్ ఏంటంటే డేటా ఈజ్ ఇన్పుట్ టు ద సిస్టమ్. డేటాని మనం ఇన్పుట్గా ఇస్తామన్నమాట. అంటే 25 అని ఇస్తే అదొక ఇన్పుట్గా మనం కంప్యూటర్కి అంటే సిస్టమ్కి మనం ఇవ్వగలుగుతాం. బట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అవుట్పుట్ ఫర్ ప్రాసెసింగ్ అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ సెవెంత్ డిఫరెన్స్ చూడండి, it is different to understanding because does not meaning. అంతే కదా, ఇది డిఫికల్ట్. ఓకే సారీ, ఇది డిఫికల్ట్ అనమాట. డేటా అనేది డిఫికల్ట్ టు అండర్స్టాండ్, మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి డిఫికల్ట్గా ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, 20, 10, X అని ఇచ్చాను, ఏంటది? డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్. సో అండ్ సెవెంత్ డిఫరెన్స్ చూడండి ఇన్ఫర్మేషన్లో, సో ఈజీ టు అండర్స్టాండింగ్ మనం ఈజీగా చేసుకుంటాం. నంబర్ 20, ఏజ్ 10, నేమ్ ఎక్స్. సో మీకు ఒక మీనింగ్ ఉంది, బట్ ఇది మీనింగ్ లేదు అన్నమాట. సో ఓన్లీ వన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఏంటి అంటే మనం డేటాని మనం మీనింగ్ అనేది ఉండదు,
ఇన్ఫర్మేషన్ని ఈ మీనింగ్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ ఫర్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. సో మీకు నేను డేటా అంటే ఏంటో, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో మీకు తెలిసింది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐ విల్ హోప్ దట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏదైనా కామెంట్ అంటే డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అర్థమైందనో అర్థం కాలేదనో ఏంటి అనేది నాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.